నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన భూపాల్ నాయక్ అరెస్ట్ అయిన ఫ్రాడ్కు బ్రేకులు పడలేదా? ఈ కేసులో మనీ లాండరింగ్ ఆధారాలు మాయం చేసే అవకాశం ఉందా? ఇంత భారీ స్కామ్ బయటపడ్డా తెలంగాణలో కేసు ఎందుకు కాలేదు? పోలీసులు బాధితుల పక్షాన కాకుండా నిందితుడికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణల్లో నిజముందా? అట్లూరి ప్రసన్న రోడ్డు ప్రమాదానికి ఈ కుంభకోణానికి సంబంధం ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. షేర్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ కిసాన్ పరివార్ పేరిట అక్రమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రజలకు మాయమాటలు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన భూపాల్ నాయక్ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే గుజరాత్ పోలీసులకు చిక్కాడు. సూరత్లో నమోదైన ఈ కేసులో బయటపడిన భూపాల్ నాయక్ ప్రస్తుతం లాజ్పూర్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ ఒక్కటే ప్రశ్న తలెత్తుతోంది. నిందితుడు భూపాల్ నాయక్ కార్పొరేట్ స్థాయిలో కార్యక్రమాలను నడపడంతో పాటు వందల ఎకరాల భూములున్నట్లు వేలాది మందిని నమ్మించాడు. కానీ అసలు ఎలాంటి వ్యాపారం చేయకుండా ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 48% లాభాలిస్తానని ఎలా నమ్మించాడనే విషయంలో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇక పెట్టుబడి పెట్టిన వారిలో సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలతో పాటు ఉన్నత విద్యావంతులు అధికారులు సైతం ఉండటం విశేషం. అయితే భూపాల్ నాయక్ అనేక మంది రాజకీయ అధికార వర్గాలతో సన్నిహితంగా మెలగడంతో ఆయనపై నమ్మకం పెరిగిన అమాయకులు పొలం బంగారం అమ్మి అప్పులు తీసుకొచ్చి మరీ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే 2022లోనే భూపాల్ నాయక్ బాధితుల సంఖ్య 1200కు ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎంఏ ప్రోగ్రాం పేరుతో పోర్టుఫోలియో మేనేజ్మెంట్ సేవలను అందిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొంది. ఆ సమయంలోనే సంస్థ నమోదు, డైరెక్టర్ల వివరాలు, వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడిదారుల సంఖ్య, ఖాతాల సమాచారం, సేవా ఒప్పందాలు, చెల్లింపుల వివరాలు, లాభాల పంపిణీ విధానం వంటి పలు వివరాలను సమర్పించాలని కోరింది. అంతేకాదు 10 రోజుల వ్యవధిలో వివరణ ఇవ్వాలని ఆ ఏడాది సెప్టెంబర్ 13న పంపిన లేఖలో కోరింది. కానీ ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంచితే భూపాల్ నాయక్ వ్యవహారంపై ముందుగా గుజరాత్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేస్తుందనే ప్రశ్న వినిపిస్తోంది. ఇదే సమయంలో గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్న భూపాల్ నాయక్ ను కాపాడేందుకు తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ ప్రయత్నించారని, అందుకోసం 10 రోజులకు పైగా అక్కడ మకాం వేశారట. అంతేకాదు తన సర్వీస్ రివాల్వర్ చూపిస్తూ బాధితులపై బెదిరింపులకు పాల్పడ్డారట. అటు కొండాపూర్లోని ఆఫీస్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఓ మైనారిటీ కుటుంబాన్ని సైతం పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భూపాల్ నాయక్ విచారణ కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థకు సంబంధించిన కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. నిందితుడితో పాటు సంస్థ డైరెక్టర్లుగా పేర్కొంటున్న వారికి సంబంధించిన అకౌంట్లను ఫ్రీజ్ చేయకపోవడం, సంస్థ కార్యాలయాలను సీజ్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్, ఇతర ఆధారాలను మాయం చేసే అవకాశాలున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కేసుల్లోనూ అత్యుత్సాహం చూపించే పోలీసులు ఈ కుంభకోణం విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ సంస్థల్లో డైరెక్టర్లుగా భూపాల్ నాయక్ సతీమణి రజనీరెడ్డి, సోదరి అనూష, సోదరుడు నానావత్ బాబు నాయక్ తో పాటు ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అట్లూరి ప్రసన్న వ్యవహరిస్తుండగా సురేష్ రాంబాబు అనే వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వీరందరికీ మరీ ముఖ్యంగా భూపాల్ నాయక్ కుటుంబానికి నమ్మిన బంటుగా వివేకానంద్ అనే ప్రముఖ వ్యక్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భూపాల్ నాయక్ దేశాన్ని విడిచిపెట్టిన తరువాత ఈ సంస్థల కార్యకలాపాలన్నీ చూసేందుకు ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఎవరు ఊహించని విధంగా నిందితుడు గుజరాత్ పోలీసులకు చిక్కడం, మరోవైపు అట్లూరి ప్రసన్న మరణించడంతో ప్రస్తుతం వివేకానంద్ పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అయితే ఈ వివేకానంద్ మోస్ట్ డేంజరస్ పర్సన్ అని బాధితులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి కార్యాలయాలకి వచ్చిన తమను అడ్డుకోవడంతో పాటు పోలీసులతో కలిసి అనేక సందర్భాల్లో దగ్గరుండి దాడులు జరిపించారని చెబుతున్నారు.
ఇదే సమయంలో షేర్స్ బజార్, కిసాన్ పరివార్ సంస్థల్లో అడిషనల్ డైరెక్టర్గా రికార్డుల్లో నమోదైన అట్లూరి ప్రసన్న మరణంపైన ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతదేహంపై ఎలాంటి గాయాలు గాని, రక్తపు మరకలు గాని కనిపించకపోవడంతో మృతురాలిది నిజంగా కారు ప్రమాదమేనా లేక హత్య అనే దానిపై సందేహాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఆమెతో పాటు కారులో ప్రయాణించిన మిగిలిన ముగ్గురి పరిస్థితి తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదంపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును కొల్లగట్టి విదేశాలకు పారిపోవాలని భావించిన భూపాల్ నాయక్ చివరకు గుజరాత్ పోలీసుల చేతికి చిక్కినప్పటికీ ఈ కుంభకోణం వెనక దాగున్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. ఓవైపు ప్రమోటర్లు యథేచ్ఛగా తమ అక్రమ వ్యాపారాలను కొనసాగిస్తూనే ఉండటం, సంస్థల కార్యాలయాలు సీజ్ కాకపోవడం, ఖాతాలు ఫ్రీజ్ చేయకపోవడం చూస్తుంటే తెర వెనుక ఏదో పెద్ద శక్తులే నడుస్తున్నాయనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. అంతేకాదు ఈ స్కామ్లో కీలకమైన అట్లూరి ప్రసన్న అమెరికాలో అనుమానాస్పద రీతిలో మరణించడం, మరోవైపు బాధితులకు అండగా నిలవాల్సిన కొందరు పోలీసులు నిందితుడికే రక్షణ కవచంగా మారారనే ఆరోపణలు రావడంతో ఈ కేసు మరింత సీరియస్గా మారుతోంది. ఇన్ని వేల మంది బతుకులను రోడ్డున పడేసిన ఈ మెగా స్కామ్ వెనుక ఉన్న అధికార శక్తుల అసలు రంగు బయటపడుతుందా? మాయమైన మనీ లాండరింగ్ నిధులు తిరిగి వస్తాయా లేక ఎప్పటిలాగే బాధితులులాగానే మిగిలిపోతారా అనేది వేచి చూడాల్సిందే.